ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి. ఎక్కడి నుంచి వచ్చారండి? నేను నగర్ నుండి వచ్చాను సార్. నగర్ నుంచి వచ్చారు. నగర్ లో మీ రోజా గారు ఎక్కడికి వెళ్ళిపోయారు? రోజా గారు శ్రీలంకకి పుష్టింది. ఓకే. శ్రీలంక జంపింగ్ చెన్నైకి పోయింది, అక్కడ శ్రీలంక లేదు. రోజా భూమి పాస్ అయిపోతుంది. అంటే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేట్ కూడా తాకినివ్వని చెప్పింది. ఏమీ గేట్లు లేకుండా దూసు దుమ్మాలు కూడా అయిపోయింది. ఇంకా దానికి పనికి రాకుండా పోతుంది. ఇంకా వెళ్ళిపోయింది. 48,000 మెజార్టీతో భాను ప్రకాష్ గెలిచాడు నగర్ నియోజకవర్గం. ఎలా అనిపిస్తుంది అంటే ఎవరెవరైతే మాట్లాడారో వాళ్ళందరూ నోర్లు ఊపించే పని చేశారు ప్రజలందరూ. అందువల్లనే జగన్ వీళ్ళ 10 మంది నమ్మినారు, దూసి మాట్లాడారు. వాళ్ళందరూ 10 మంది ఇది ఏం లేదు. ఇది మాత్రం తుఫాన్, పెద్ద తుఫాన్ వచ్చింది చూడు, ఆ తుఫాన్తో కూర్చున్నారు మొత్తం మంది. ఎలా ఉండబోతుంది అంటే చంద్రబాబు గారు కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు 4వ ముఖ్యమంత్రిగా, ఎలా ఉంటది అంటారు? ఇతడు ఆయన వచ్చిన సూపర్ బాగా చేసి అన్ని బాగా అందరికి ఉద్యోగులకి అన్ని బాగా ఏం కావాలో అన్ని చేసి ఆయన వల్ల ఈ జనాలు ఇంతవరకు ఎప్పుడు ఆయన కూడా కన్ను వెన్నుకుని జనం చేసినారు. రోజు సరే, ఎలా రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుంది అంటారు? వాళ్ళేమో కక్ష సాధింపుగా చేశారు, వీళ్ళు అలా చేస్తారంటారు. ఈయన బాగా చేస్తారు, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు, చూడాల్సిన అవసరం లేదు. ఈయన అందరికి ఉద్యోగాలు అందరూ ఏం చేయాలని చేసి అందరినీ సమానంగా చూస్తాడు ఆయన. థ్యాంక్ యూ.